ఓం శక్తి భక్తి ఛానల్కు స్వాగతం సుస్వాగతం. విజయవాడ దగ్గర కురిసినటువంటి వర్షాలకు విజయవాడ కృష్ణానది ఉగ్ర రూపం దాల్చిందండి. ఉగ్ర రూపం అంటే మహోగ్ర రూపం అనే చెప్పాలి. దాదాపు 11 లక్షల క్యూసెక్కులకు పైగా వరద ప్రకాశం బ్యారేజీ నుంచి కిందకు విడుదల చేస్తున్నారండి. చూడండి, ప్రకాశం బ్యారేజీకి కూడా చాలా హైట్ నుంచి వాటర్ అనేది వెళ్ళిపోవటం జరుగుతుందండి. మునుపెన్నడూ లేని విధంగా కృష్ణానదికి వరద ఉధృతి కొనసాగుతుంది. రైల్వే బ్రిడ్జికి కూడా కొద్ది గ్యాప్లో వెళ్తూ ఉన్నాయండి. ఈ వాటర్ కూడా చూడండి ఎంత స్పీడ్గా వెళ్తున్నాయో. అసలు ఎవరన్నా దిగారు అంటే మాత్రం కొట్టుకుపోవాల్సిందే, అంత స్పీడ్గా వెళ్తున్నాయి వాటరు. మునుపెన్నడూ లేని విధంగా కృష్ణానది విజయవాడ నగరాన్ని మొత్తాన్ని కూడా తన మహోగ్రూపంతో ముంచెత్తిందండి. ఈ త్వరగా కృష్ణమ్మ శాంతించి ఈ విజయవాడను బయటకు విడవాలి అని చెప్పి అందరూ కూడా కృష్ణమ్మను శాంతించమ్మ కృష్ణమ్మ అంటూ కృష్ణమ్మకు జలహారతులు ఇస్తున్నారు. శాంతించమని పసుపు కుంకాలను విడుదల చేస్తున్నారు నదిలో. అదేవిధంగా కృష్ణానదిని శాంతించమని ప్రకాశం బ్యారేజీ దగ్గర ఓం కనకదుర్గాయై నమః అంటూ దుర్గాదేవి నామాన్ని కూడా వినిపిస్తున్నారండి. విజయవాడ అంటేనే మన దుర్గమ్మ ఫేమస్ అండి. ఆ దుర్గమ్మ తల్లి ఆశీర్వాదంతో చాలామందిని మన ప్రభుత్వం చాలామందిని కాపాడి వరదల నుంచి బయటకు తీసుకురావడం జరిగింది. అందరూ కూడా ఇటువంటి వాటిలో వెళ్ళేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండండి. అందరూ కూడా కృష్ణానదికి వరద ఉధృతి తొందరగా శాంతించాలి అని చెప్పి నేను కూడా కోరుకుంటున్నానండి. అలాగే కృష్ణానది దిగువన ఉన్న గ్రామాల పరిస్థితి కూడా ఈ విధంగానే ఉంది.